నీవు ఏ పని చేసినా ఆ పనిలో నీవు ఉన్నప్పుడు నీ దేహానికి వెనుక నీవు నిలబడి సాక్షిగా నీ దేహాన్ని చేస్తున్న పనిని వస్తూ పోతూ ఉన్న ఆలోచనల్ని ముందుగా నీకు ఆలోచనే కదా వస్తుంది. ఆ ఆలోచన ద్వారా ఆలోచన నుంచే ఈ దేహం పనిచేస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఆలోచనలను, దేహాన్ని ఈ రెండింటి వెనుక నిలబడి నీవు సాక్షిగా చూడటం అభ్యాసం చేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది నిర్వాణానికి మొదటి మెట్టు. తరువాత నీ దేహంలో ఉన్న ప్రతి కణంలో ఎవల్యూషనరీ మెమొరీ, తర్వాత జెనెటిక్ మెమొరీ, కార్మిక్ మెమొరీ, 3 మెమొరీస్ ప్రతి కణంలో, నీ దేహంలో ప్రతి కణంలో లోడ్ అయి ఉంటాయి. అవి ఎప్పటి నుంచో వస్తూ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి అనాదిగా మీ వంశీకరణ నుంచి మీ మానవుని మొదటి జీవనం నుంచి, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది వస్తూనే ఉంటుంది. అంచేత ఇప్పటికీ అది నీ దేహంలో ప్రతి కణంలో ఈ 3 మెమరీస్ లోడే ఉంటాయి. దాని వలన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంతేకాని ఇక్కడ ఆలోచన చేసే వ్యక్తి ఎవరు లేరు. ఆలోచనలు ఆ జ్ఞాపకాల నుంచి వస్తూ ఉంటాయి. దట్స్ ఆల్. ఆ ఆలోచనలు దేహంతో పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండింటిని నువ్వు సాక్షిగా వాటి వెనుక నిలబడి చూడటం, వాటిని అలాగ అబ్జర్వ్ చేయటం అనేది అభ్యాసం చేస్తే ఇది